ఓమన్ తీరంలో భారతీయుల మృతి భారత్-అమెరికా మధ్య గ్యాప్ పెంచుతోందా? కీలక G7 సదస్సు సాక్షిగా మోడీ యాక్షన్ ట్రంప్ ఆహాన్ని దెబ్బకొట్టిందా? అందుకే ఇండో పసిఫిక్ రీజియన్లో రాంగ్ స్టెప్ వేశారా? ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. G7 సమ్మిట్లో ట్రంప్ ప్రభుత్వం పేరెత్తకుండానే అమెరికన్ నేవీ దాడిలో భారతీయులు మృతి చెందిన అంశాన్ని మోడీ హైలైట్ చేసిన కొన్ని గంటల్లోనే యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో పదాన్ని తొలగించారు. అక్కడితో ఆగకుండా భారత మ్యాప్ను తప్పుగా చూపించారు. పీవోకను పాకిస్తాన్లో భాగంగా చూపించి హద్దు మీరారు. ఇవన్నీ భారత్ తన మాట విన్నందుకు చేస్తున్న చర్యలుగానే కనిపిస్తున్నాయి. ఇంతకు G7 సాక్షిగా అసలేం జరిగింది? ఇండో పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో తొలగింపు వెనక ట్రంప్ మార్క్ మైండ్ గేమ్ ఏంటి? పీవోకను పాకిస్తాన్లో భాగంగా చూపించి భారత్కు ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికాకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? లెట్స్ వాచ్. G7 సదస్సు వేళ భారత్పై రెచ్చిపోయిన ట్రంప్ సర్కార్ పీవోకేను పాకిస్తాన్లో భాగంగా చూపిస్తూ మ్యాప్ విడుదల. ఇండో పెసిఫిక్ నుంచి ఇండోను తొలగించిన ట్రంప్ టీం. ఫ్రాన్స్ వేదికగా జరిగిన G7 సదస్సు ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. ముఖ్యంగా భారత్-అమెరికా దౌత్య సంబంధాల పరంగా సదస్సు వేళ చోటు చేసుకున్న రెండు కీలక పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే భారతీయ నావికుల మృతిపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం, మరోవైపు ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారత్కి ఇచ్చిన ప్రాధాన్యతను తగ్గిస్తున్నట్లు సంకేతాలిస్తూ అమెరికా తన సైనిక కమాండ్ పేరు నుంచి ఇండోను తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. అక్కడితో ఆగలేదు. భారత్ నుంచి అన్యాయంగా ఆక్రమించుకున్న పీవోకేను పాకిస్తాన్లో భాగంగా చూపిస్తూ వివాదాస్పద మ్యాప్ విడుదల చేశారు. ఈ పరిణామాలు అనుకోకుండా జరిగినవి కావు. వీటి వెనుక వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయి. అందుకే భారత్-అమెరికా బంధం బలహీనపడుతోందా? చైనాను నిలువరించడంలో భారత్ లేకుండా అమెరికా మనుగడ సాధ్యమేనా అనే అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే G7 సాక్షిగా కొన్ని గంటల్లోనే జరిగిన పరిణామాలను కాస్త లోతుగా అర్థం చేసుకోవాలి. ఫ్రాన్స్లోని ఏవియన్లో జరిగిన G7 సదస్సులో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడాన్ని స్వాగతించారు. అయితే ఆ ఘర్షణల వల్ల మిత్రదేశాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని, కీలకమైన హార్ముజ్ జలసంధిలో వాణిజ్య రవాణా అంతరాయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని పేర్కొన్నారు. భారత పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశాలను అనుసంధానించే సముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే నావికుల భద్రతను నిర్ధారించడం మనందరి బాధ్యత. సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి అని ప్రధాని మోదీ అన్నారు. ట్రంప్ సమక్షంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. కొద్ది రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణిస్తున్న సెంటిబెల్లో అనే చమురు ట్యాంకర్ పై అమెరికా బలగాలు దాడి చేశాయి. ఈ ఘటనలో 3 భారత నావికులు మరణించారు. మొత్తం 28 మంది సిబ్బందిలో 24 మంది భారతీయులే ఉన్నారు. ఇదొక్కటే కాదు, మ్యారివెక్స్, జెల్వీర్ అనే మరో 2 నౌకలపైన అమెరికా సైన్యం చర్యలు చేపట్టింది. ఈ 3 నౌకల్లోనూ భారతీయ సిబ్బంది ఉండడం భారత ఆందోళనకు కారణమైంది. ఈ ఘటనలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్ ను విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి అధికారిక నిరసన తెలియజేసింది. G7 వేదికగా మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం భారతీయుల ప్రాణ నష్టంపై ఆవేదన మాత్రమే కాదు, హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరా, ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారతీయుల భద్రత విషయంలో రాజీ ఉండదనే సంకేతాన్ని కూడా మోదీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. భారత్ ఇప్పుడు అమెరికాకు కేవలం ఒక జూనియర్ పార్ట్నర్ కాదు, సమాన హోదా కలిగిన మిత్రదేశమని చెప్పడమే మోదీ వ్యాఖ్యల ఉద్దేశ్యం. అమెరికా విధానాల వల్ల లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల భారతీయులకు నష్టం వాటిల్లితే చూస్తూ ఊరుకోమని ఈ వేదిక ద్వారా స్పష్టమైంది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా నుంచి సంచలన ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ఇప్పుడు మోస్ట్ బోర్నింగ్ ఇష్యూగా మారింది. G7లో ట్రంప్ సమక్షంలోనే మోదీ పరోక్ష హెచ్చరిక తర్వాత తెరపైకొచ్చిందే ఈ యుఎస్ పెసిఫిక్ కమాండ్. గతంలో ఇది యుఎస్ ఇండో పెసిఫిక్ కమాండ్ గా ఉండేది. కొన్నేళ్లుగా ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని అమెరికా చాటి చెప్పింది. అందులో భాగంగానే తమ సైనిక కమాండ్ పేరును యుఎస్ ఇండో పెసిఫిక్ కమాండ్ గా మార్చింది. యుఎస్ పెసిఫిక్ కమాండ్ ను 1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్ ఏర్పాటు చేశారు. హిందూ మహాసముద్రం, పెసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి దీని
పేరులో ఇండో అనే పదం చేర్చినట్లు నాటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ వెల్లడించారు. అమెరికా వెస్ట్ కోస్ట్ నుంచి భారత పశ్చిమ తీరం వరకు 7 దశాబ్దాలకు పైగా ఈ కమాండ్ సేవలందిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రాంతీయ స్థిరత్వంలో ఈ దళం కీలక పాత్ర పోషించింది. కొరియన్ వియత్నాం యుద్ధాల్లో కూడా పనిచేసింది. ట్రంప్ తొలి దఫా అధికారంలో ఉన్న సమయంలో 2018లో దీని పేరును యుఎస్ ఇండో పెసిఫిక్ కమాండ్ గా మార్చాడు. 8 ఏళ్ల తర్వాత ఈ పేరుపై అమెరికా ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఇండో పెసిఫిక్ కమాండ్ నుంచి ఇండోను తొలగించింది. చారిత్రక మూలాల్ని గౌరవించడం, పెసిఫిక్ లో సేవలందించే సైనికులు స్ఫూర్తి పెంపొందించడం కోసం ఈ కమాండ్ కు పాత పేరుని కొనసాగించాలని నిర్ణయించామని పెంటగాన్ పేర్కొంది. అంతటితో ఆగకుండా పీఓకేని పాకిస్తాన్లో భాగంగా చూపిస్తూ దుస్సాహసానికి పూనుకుంది. దీంతో వ్యూహాత్మక రక్షణ వ్యవహారాల్లో భారత్ను అమెరికా దూరం పెడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఫస్ట్ అంటున్న ట్రంప్ సర్కార్ భారత స్వతంత్ర విదేశాంగ విధానంపై అసంతృప్తిగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం, ఇతర అంతర్జాతీయ అంశాల్లో భారత్ అమెరికా గీసిన గిట్టు దాటకుండా తన సొంత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు అందులో భాగమే. పైగా ట్రేడ్ డీల్ విషయంలోనూ అగ్రరాజ్యం మాట చెల్లనివ్వడం లేదు. ఇలా భారత్ పూర్తిగా తమ కూటమిలో చేరడం లేదనే అసంతృప్తితోనే అమెరికా ఈ చర్యకు పూనుకొని ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సైనిక వ్యూహం ఇప్పుడు హిందూ మహాసముద్రం కంటే చైనా నేరుగా ముప్పుగా పరిణమించిన తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంటే పెసిఫిక్ ప్రాంతంపైనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉందని చెప్పడానికి ఇది నిదర్శనం. వాస్తవానికి అమెరికా విదేశాంగ విధానం ఎప్పుడూ వ్యాపార ధోరణిలోనే సాగుతుంది. తమకు అవసరమైనప్పుడు భాగస్వామ్యాన్ని పెంచుకోవడం, అవసరం లేదనుకున్నప్పుడు కాస్త తగ్గించుకోవడం వాషింగ్టన్ కు అలవాటే. ప్రస్తుతం భారత విషయంలో అది చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా భారత్ను పూర్తిగా వదులుకోదు, కానీ భారత్పై తమకున్న అతిగా ఆధారపడే తత్వాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ఇదంతా ఓకే, మరి భారత్ లేకుండా అమెరికా చైనాను ఎదుర్కోగలదా? ఈ మొత్తం పరిణామంలో అత్యంత కీలకమైన ప్రశ్న అమెరికా తన సైనిక కమాండ్ పేరు మార్చినంత మాత్రాన చైనాను ఒంటరిగా ఎదుర్కోగలదా అన్నదే. దీనికి సమాధానం సాధ్యం కాదు అని చెప్పాలి. ఒకవేళ అమెరికా భారత్ను దూరం పెడితే అది చైనాకు లభించే అతి పెద్ద దౌత్య విజయంగా మారుతుంది. ఆసియాలో తనను అడ్డుకునే శక్తి లేదని డ్రాగన్ కంట్రీ మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. తైవాన్ ఆక్రమణ లేదా దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం ఆ దేశానికి మరింత ఈజీ అవుతుంది. ఇది లాంగ్ రన్ లో అమెరికా సూపర్ పవర్ హోదాకే ముప్పు తెస్తుంది. మొత్తంగా G7 సదస్సు వేళ జరిగిన ఈ 2 పరిణామాలు భారత్ అమెరికా దౌత్య బంధం ఒక కొత్త మలుపు తిరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా తన కమాండ్ పేరు మార్చడం ద్వారా భారత్ కు ఒక హెచ్చరిక పంపగా, ట్రంప్ ముందే నావికుల మృతిపై మోదీ మాట్లాడడం ద్వారా భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో తగ్గేదే లేదని చాటి చెప్పింది. ఇక పీఓకే సంగతి అంటారా? ఇది పూర్తిగా భారత భూభాగమని ఇటీవల అమెరికా వాణిజ్య శాఖ ఓ మ్యాప్ విడుదల చేసింది. ఇప్పుడు పాక్ లో భాగమన్నంత మాత్రాన అది పాకిస్తాన్ది అయిపోదు. ఒక్కటి మాత్రం స్పష్టం, భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. అమెరికాకు చైనాను ఢీకొట్టే విషయంలో భారత్ ఎంత కీలకమో త్వరలోనే తెలిసొస్తుంది.